press subscribe button and hit on bell icon so you never miss an update from Vasishtha Botany Blogs. Right? In this session we are going to talk about cell membrane, otherwise called plasma membrane. Cell membrane, it is a common membrane present in both plant cells and animal cells. All living cells, they are bounded by a thin, elastic, selectively permeable membrane. It is known as cell membrane or plasma membrane. The term cell membrane first coined by Nageli and Kramer. The term plasma lemma, cell membrane otherwise called plasma lemma. Plasma lemma first used by J.Q. Plow. Plasma membrane, cell membrane otherwise called biomembranes. Cell membranes otherwise called biomembranes. మన ప్లాంట్ సెల్లో తీసుకుంటే ప్లాంట్ సెల్లో అవుటర్ మోస్ట్ లేయర్ని సెల్ వాల్ అంటాం. సెల్ వాల్ దిగువ భాగంలో పల్చని లేయర్ ఉంటుంది. ఈ పల్చని లేయర్ని సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? ప్లాస్మా మెంబ్రేన్. అదే యానిమల్ సెల్స్ లో మనకి ఏంటంటే ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. సెల్ వాల్ ఇట్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్. So, plasma membrane, it is a common membrane found in both plant cells as well as animal cells. Biochemical investigation says that plasma membrane, it is made up of lipids, proteins and carbohydrates. Right? Biochemical investigation says that plasma membrane, it is made up of lipids, proteins, carbohydrates. Electron microscopic says that మనకి ఎరిథ్రోసైట్ మెంబ్రెయిన్స్ 52% ప్రోటీన్స్తో ఉంటుందని 40% లిపిడ్స్తో ఉంటాయని తెలియజేస్తాయి. ఎరిథ్రోసైట్ మెంబ్రెయిన్స్ అనేవి ప్లాస్మా మెంబ్రెయిన్స్ అనేవి మనకి 52% ప్రోటీన్ ఉంటుంది, 40% లిపిడ్ ఉంటుంది. ఇట్ మీన్స్ membrane, it is made up of lipoproteinaceous, right? Sandwich model, మనకి ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ ని డిస్క్రైబ్ చేయడానికి సెవరల్ మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ శాండ్విచ్ మోడల్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై డేనియల్లీ అండ్ డేవ్సన్. అకార్డింగ్ టు దిస్ మోడల్, plasma membrane, it is made up of all together 3 layers: proteins, lipids, proteins. రెండు ప్రోటీన్ లేయర్ మధ్య భాగంలో బైలేయర్ లిపిడ్స్ అని ఉంటాయి. శాండ్విచ్ ఏ రకంగా ఉంటుందో మనకి పైన ఒక బన్, కింద ఒక బన్. ఈ బన్స్ ని ప్రోటీన్స్ తో పోల్చారు. ఈ బన్ మధ్యలో మనకి ఏముంటుంది? క్రీమ్ ఉంటుంది. ఈ క్రీమ్ ని లిపిడ్ లేయర్, బైలేయర్ లిపిడ్ లో పోల్చారనమాట. అకార్డింగ్ టు దిస్ మోడల్, ద మెంబ్రేన్ రిప్రజెంటెడ్ యాజ్ ప్రోటీన్స్, లిపిడ్స్, ప్రోటీన్స్. ప్రోటీన్స్, లిపిడ్స్, ప్రోటీన్స్. పైన కింద ప్రోటీన్స్ ఉంటాయి, మధ్యలో లిపిడ్స్ ఉంటాయి. బైలేయర్స్ 2 layers లో మనకి లిపిడ్స్ ఉంటాయి. ఓకే, బైలేయర్ లిపిడ్స్ ఆర్ యాంఫిఫాటిక్ ఇన్ నేచర్. యాంఫిఫాటిక్ ఇన్ నేచర్. దే హ్యావ్ polar heads which is hydrophilic in nature and non-polar tails which is hydrophobic in nature. These hydrophobic tails, they are protected by aqueous solution. ప్రతి లిపిడ్ మాలిక్యూల్ లో మనకి 2 parts ఉంటాయి. ఒక హెడ్, ఒక టెయిల్. హెడ్ అనేది పోలార్ నేచర్, హైడ్రోఫిలిక్ నేచర్ కలిగి ఉంటుంది. టెయిల్ అనేది హైడ్రోఫోబిక్ అండ్ నాన్ పోలార్. రైట్? ఈ హెడ్ అనేది ఇక్కడ ప్రోటీన్ తో అసోసియేట్ అయి ఉంటుంది. హెడ్ ని, లిపిడ్ యొక్క హెడ్ ని ప్రోటీన్ తో అసోసియేట్ అవుతూ మనకేముంటాయి? హైడ్రోజన్ బాండ్స్ ఆర్ అయానిక్ బాండ్స్ ఉంటాయి. ద టైల్స్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ వాండర్వాల్ ఫోర్సెస్. ఈ మోడల్ ఏం తెలియజేస్తుందంటే పైన ప్రోటీన్, కింద ప్రోటీన్, మధ్యలో లిపిడ్ లేయర్ ఉంటుంది. ట్రైలామెల్లర్ అంటాం. 3 layers లో ఉంటాయని తెలియజేస్తుంది. The major disadvantage of this model, it is protein arrangement is not correct. ఇక్కడ ప్రోటీన్ అరేంజ్మెంట్ అనేది కరెక్ట్ గా లేదు. ఓకే, ఇది మేజర్ డిసడ్వాంటేజ్ శాండ్విచ్ మోడల్. కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్, యూనిట్ మెంబ్రేన్ మోడల్.
unit membrane model. It is also trilamellar model. Unit membrane model proposed by Robertson. It is also trilamellar in nature. Robertson says that not only plasma membrane but also all membranes, all membranes are trilamellar. All membranes are trilamellar in nature. Only plasma membrane కాకుండా సెల్ ఆర్గనెల్ చుట్టూ ఉండే మెంబ్రెయిన్స్, రైబోజోమ్ వాక్యూల్ చుట్టూ ఉండే మెంబ్రెయిన్, మైటోకాండ్రియా చుట్టూ ఉండే మెంబ్రెయిన్, న్యూక్లియస్ చుట్టూ ఉండే మెంబ్రెయిన్, ఏ మెంబ్రెయిన్ అయినా సరే ట్రైలామెల్లర్ గా ఉంటుందని చెప్పారు. ప్రోటీన్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ గా ఉంటుందని చెప్పడం జరిగింది యూనిట్ మెంబ్రెయిన్ మోడల్. The major disadvantage of this model not able to explain the selective permeability of the membrane. This model not able to explain the selective permeability of the membrane. Plasma membrane యొక్క selective permeability ని ఈ మోడల్ రాబర్ట్సన్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రైట్? The most widely accepted model for explaining plasma membrane, it is fluid mosaic model. This model was proposed by Singer and Nicholson. Singer and Nicholson in 1972. According to this model, plasma membrane, it is semi-fluid in nature. Plasma membrane, it is semi-fluid in nature. The bilayered phospholipids and the proteins they form mosaic pattern. ఇక్కడ బైలైడ్ ఫాస్ఫోలిపిడ్స్ ఉండడం వల్ల ఫ్లూయిడిటీ వస్తుంది. ఈ ఫ్లూయిడ్ లో ప్రోటీన్స్ ఉండడం వల్ల సెమీ ఫ్లూయిడ్ నేచర్ వస్తుందని ఈ మోడల్ తెలియజేస్తుంది. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. ఈ మోడల్ ఏం తెలియజేస్తుందంటే దిస్ మెంబ్రేన్ ఈస్ టర్మ్డ్ యాజ్ ప్లాస్మా మెంబ్రేన్ టర్మ్డ్ యాజ్ ప్రోటీన్ ఐస్బర్గ్స్ ఇన్ ఎ సీ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్. This membrane termed as protein iceberg in a sea of phospholipids. ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనే లిపిడ్ మహాసముద్రంలో లిపిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్లూయిడిటీ వస్తుంది. ఈ లిపిడ్ మహాసముద్రంలో అక్కడక్కడ ప్రోటీన్స్ అనేవి ఏమవుతాయి మనకి ఐస్బర్గ్స్ మంచు పర్వతాల వలె తేలుతూ ఉంటాయని తెలియజేస్తుంది. దిస్ membrane is termed as గులాబ్ జామున్ in a concentrated solution of sugar. గులాబ్ జామున్ ని ప్రోటీన్ తో మనకి పోల్చడం జరిగింది. మనకు ఒక ఫేమస్ స్వీట్ ఉంటుంది గులాబ్ జామ్. గులాబ్ జామ్ ఒక కప్ లో తీసుకుంటే మనకి ఎక్కువగా షుగర్ సొల్యూషన్ ఉంటుంది. ఈ షుగర్ సొల్యూషన్ లో మనకి ఏంటంటే అక్కడక్కడ ప్రోటీన్స్ అనేవి ఈ గులాబ్ జామ్స్ అనేవి ఏమవుతాయి తేలుతూ ఉంటాయి. ఈ తేలుతూ ఉండే గులాబ్ జామ్స్ ని ప్రోటీన్ తో పోల్చడం జరిగింది. ఈ లోపల ఉండే షుగర్ సొల్యూషన్ ని లిపిడ్ ఓషన్ తో పోల్చడం జరిగింది. లిపిడ్ అనేది ఏంటి, మహాసముద్రంలో నీరు ఏ రకంగా ఉంటుందో ఆ నీటితో మనకి లిపిడ్లను పోల్చారు. ఈ లిపిడ్లతో అక్కడక్కడ మనకి లిపిడ్ ఓషన్ లో అక్కడక్కడ ప్రోటీన్స్ అన్నవి ఐస్ బగ్స్ వలె తేలుతూ ఉంటాయని ఈ మోడల్ అనేది తెలియజేయడం జరిగింది. This model is the most accepted model for explaining plasma membrane structure, fluid mosaic model. Next one, flip-flop movement. చాలా సార్లు అడిగే క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ flip-flop movement? Flip-flop movement, it is not allowed for plasma membrane proteins. Flip-flop movement means not allow in this plasma membrane structure. Flip-flop movement means the intrinsic proteins cannot move from one layer to another layer, one lipid layer to another lipid layer. Flip-flop movement is not allow for the structure of plasma membrane proteins. Flip-flop movement అంటే ఏంటంటే ప్రోటీన్స్ ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్ కి మూవ్ అవ్వడం. కానీ ఇక్కడ అలా ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ అన్నవి ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ కి మూవ్ అవ్వవు. సో flip-flop movement, it is not accepted, right?
Intrinsic proteins are proteins cannot move from one lipid layer to another lipid layer. రేర్లీ మనకి ఏంటంటే ఈ లిపిడ్ మాలిక్యూల్స్ అనేవి ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్కి మూవ్ అవుతూ ఉంటాయి. ఫ్లిప్ ఫ్లాప్ మూవ్మెంట్ అనేది లిపిడ్ మాలిక్యూల్స్కి వర్తిస్తుంది, కానీ ప్రోటీన్ మాలిక్యూల్స్కి వర్తించదు. ఫ్లిప్ ఫ్లాప్ మూవ్మెంట్ ఇట్ ఈస్ నాట్ అలో ఫర్ ది స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. ఈ మోడల్ ఒకటే తెలియజేస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ లిపిడ్ బైలేయర్ ఉంటుంది, హెడ్ టెయిల్ ఉంటుంది, లిపిడ్ మాలిక్యూల్స్ ఎక్కువగా ఉంటాయి, మహాసముద్రంలో వాటర్ మాదిరిగా ఎక్కువగా ఉంటాయి. ఈ లిపిడ్ వాటర్లో మనకేంటి అక్కడక్కడ ప్రోటీన్స్ అనేవి తేలుతూ ఉంటాయి. అందువల్ల మనకి సెమీ ఫ్లూయిడ్ నేచర్ అనేది వస్తుంది. ప్లాస్మా మెంబ్రేన్ సెమీ ఫ్లూయిడ్ నేచర్లో ఉంటుందని ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అనేది తెలియజేస్తుంది. ద ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ they form mosaic pattern. Proteins are two types. Some are they are embedded peripherally, they are known as extrinsic proteins. Extrinsic proteins are peripheral proteins. Extrinsic proteins are peripheral. Some proteins are embedded in the proteins, they are known as intrinsic proteins. Some proteins, they are embedded in the lipid membrane. They are deeply embedded in the membrane. They are known as intrinsic protein. These proteins are stable proteins. అందువల్ల లిపిడ్ లేయర్ని విడిచిపెట్టి వీటిని బయటికి సెపరేట్ అవ్వు ఇవి ఇంట్రెన్సిక్ ప్రోటీన్స్. ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్ మాకు పైనే ఉంటాయి కాబట్టి ఈజీగా సెపరేట్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా అదర్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. దే ఆర్ నోన్ యాజ్ టనెల్ ప్రోటీన్స్. టనెల్ ప్రోటీన్స్ లిపిడ్ లో మనకి ఒక చివరి నుంచి ఇంకొక చివరి వరకు వ్యాపించి ఉంటాయి. దే ఎక్స్టెండ్ ఫ్రమ్ వన్ లిపిడ్ లేయర్ టు అనదర్ లిపిడ్ లేయర్. దిస్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ నోన్ యాజ్ టనెల్ ప్రోటీన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టనెల్ ప్రోటీన్స్ ఆర్ porins. What are porins? Porins are one type of proteins. They have whose pores and allow the molecules up to the size of small proteins. ఇవి పెద్ద సైజు రంధ్రాలను కలిగి ఉండి తమ కంటే చిన్న ప్రోటీన్స్ తమకుండా ఏం చేస్తాయి, ట్రాన్స్పోర్ట్ చెందిస్తాయి. అటువంటి ట్రాన్స్పోర్ట్ చెందించే ఈ ప్రోటీన్స్ ఏమంటాం మనం, పోరిన్స్ అంటాం. పోరిన్స్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ టనెల్ ప్రోటీన్స్. Porins, they are present in outer membrane of mitochondria, plastid, chloroplast, that is outer membrane of bacterial wall. వీటిలో మనకి ఏంటంటే outer membrane of bacterial membrane. వీటిలో మనకి ఏముంటాయి, మనకి పోరిన్స్ ఉంటాయి. ఇది మనకి ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్. మోస్ట్ వైడ్లీ యాక్సెప్టెడ్ థియరీ ఈజ్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. ఈ మోడల్ ఏం తెలియజేస్తుంది మనకి, ఇక్కడ ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల లిపిడ్ ఫ్లూయిడిటీ వస్తుంది. ఫాస్ఫోలిపిడ్స్ లో అక్కడక్కడ ప్రోటీన్స్ అనేవి ఏమవుతాయి, మనకి బర్రీడ్ అయి ఉంటాయి, ఎండెడ్ అయి ఉంటాయి. ప్రోటీన్స్ అనేవి 3 types లో ఉంటాయి. మన జనరల్గా మేజర్గా 2 types, extrinsic proteins, intrinsic proteins. Some proteins are deeply embedded, they are known as tunnel proteins. Right? Next one, functions of plasma membrane. First one, active transport. Movement of substances moves from low concentration to high concentration through membrane proteins. It is known as active transport. ATP energy is required for active transport. Active movement of substances moves from low concentration to high concentration with the expenditure of ATP energy by the help of proteins. ఈ ప్రోటీన్ సహాయంతో మనకేంటి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ కి అయాన్స్ మూవ్ అయితే దీన్ని ఏమంటాం మనం, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఎనర్జీ అవసరం కాబట్టి దీన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సెకండ్ వన్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ప్లాస్మా మెంబ్రేన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ మూవ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మూవ్స్ ఫ్రమ్ high concentration to low concentration without expenditure of energy by the help of proteins.
కొన్ని ప్రోటీన్ల సహాయంతో మనకేంటి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి అయాన్స్ మూవ్ అయితే ఇటువంటి మూమెంట్ని ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. హై టు లో కాబట్టి పైనుంచి కాబట్టి దీనికి మనకి ఎటువంటి ఎనర్జీ కూడా అవసరం లేదు. ఏటీపీ ఎనర్జీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్ ఎగ్జోసైటోసిస్, ఎండోసైటోసిస్, రైట్? Exocytosis means substances exit from cell నుంచి substances అనేవి బయటికి రావడాన్ని ఏమంటాం మనం ఎగ్జోసైటోసిస్. ఎండోసైటోసిస్ అంటే ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా సెల్ లోపలికి సబ్స్టెన్సెస్ మూవ్ అయితే ఎండోసైటోసిస్. ఎండోసైటోసిస్ అగైన్ 2 types, phagocytosis, second one penocytosis. Phagocytosis means engulfing the solid particles, the cell engulfing the solid substances. సెల్ లోపలికి సాలిడ్ సబ్స్టెన్సెస్ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా మూవ్ అయితే దీని ఏమంటాం మనం phagocytosis. This is also called cell eating. Next one, penocytosis. Penocytosis means entry of liquid substances, entry of liquid molecules. It is known as penocytosis. Cell drinking. దీన్ని ఏమంటాం మనం cell drinking. Endocytosis means entry of substances into the cell. Exocytosis means exit of substances from the cell. సెల్ నుంచి బయటికి సబ్స్టెన్స్ మూవ్ అయితే దీన్ని ఏమంటాం మనం ఎగ్జోసైటోసిస్, రైట్? థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.